వైద్య రహస్యం. ఒక గ్రామంలో ఒక వైద్యుడు ఉండేవాడు. అతను వైద్యంలో సిద్ధహస్తుడు. అతను పేదలకు ఉచితంగా వైద్యం చేసి ధనికుల వద్ద బాగా డబ్బు లాగేవాడు. ఆ గ్రామంలోనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకి విషజ్వరం వచ్చింది. వైద్యుడు వచ్చి చూసి వెంటనే చికిత్స జరగకపోతే ప్రమాదమని చెప్పాడు. మందుకు ఎంత అవుతుంది అని ధనికుడు అడిగాడు. అప్పుడు వైద్యుడు, మందు నా వద్ద సిద్ధంగా లేదు, దినుసులు కొని తయారు చేయాలి అని, కొనటానికి 10 రూపాయలు అవుతుంది అని అన్నాడు. ఇందులో వైద్యుడి కైంకర్యం చాలా ఉంటుందని ధనికుడు, మందు దినుసుల జాబితా ఇవ్వండి, తెప్పిస్తాను అన్నాడు. వైద్యుడు జాబితా ఇచ్చాడు. కానీ ఆ మందు దినుసులన్నీ ఊర్లో దొరకలేదు. ఒక మనిషి చేత ఆ వస్తువులన్నీ తెప్పించాడు. దినుసులు కొనడానికి 15 రూపాయలు, మనిషి తిరగడానికి మరో 5 రూపాయలు అయింది. దినుసులు అందిన వెంటనే వైద్యుడు ధనికుడికి గుళికల సీసాలో పంపాడు. వాటితో వ్యాధి నివారణ అయింది. కానీ 10 రూపాయలతో పోయేదానికి ధనికుడు 20 ఖర్చు పెట్టుకున్నాడు.